యమలీలని మళ్ళీ ఆదరించడానికి విచ్చేసిన తెలుగు ప్రేక్షకులకి, సకల చరాచర సృష్టిలో సరిలేని యాంకరీ శిరోమణి సుమా గారికి, విచ్చేసిన అతిరథ మహారథులకి అందరికీ నా అభివాదాలు. ముఖ్యంగా ఇక్కడ ఉన్న పాత్రికేయ మిత్రులకి, ప్రసార ప్రచార సాధన ప్రతినిధులకి నా క్షమార్పణలు. ఎందుకు క్షమార్పణలు అంటే, మీ అందరిలో నాకు మంచి పేరు ఉంది. మాట్లాడింది బాగున్నా బాగోపోయినా మైక్ నిమిషంలో వదిలి వెళ్ళిపోతాడని. ఇవాళ ఆ మంచి పేరు నిలబెట్టుకుంటున్నాను అన్న భరోసా మీకు ఇవ్వలేకపోతున్నాను. ఎందుకంటే ఇంతకుముందు మాట్లాడిన సభలన్నీ తక్కువ సమయంలో మాట్లాడాలన్న ఉద్దేశంతో మాటల్ని పేర్చుకుని ఇక్కడికి వచ్చి మాట్లాడడం జరిగింది. అన్ని సభల్లోనూ ఉద్దేశపూరితంగా మాట్లాడలేం, ఒక్కోసారి ఉద్వేగభరితంగా మాట్లాడవలసి వస్తుంది. అందుకని సమయం గురించిన భరోసా మీకు ఇవ్వలేకపోతున్నాను, క్షమించండి. నాకు ఈ సంవత్సరంలో జాతక ఫలాల్లో రాజపూజ్యం 6 కారణం, ఈ 8.5 సంవత్సరాల్లో రాసిన 650 పాటల్లో కొన్ని హిట్లు, కొన్ని ఫట్లు, కొన్నిటికి చెక్కులు, కొన్నిటికి చిక్కులు, కొన్నిటికి పొగడ్తలు, కొన్నిటికి తెగడతలు ఇలా వచ్చినాయి. కానీ ఒకే సినిమాలో మంచి సాన్నిహిత్యం, సంతోషం, సంపద, సంతృప్తి, సానుకూల వాతావరణం ఇన్ని లభించిన పాటలు, ఇన్ని అందజేసిన పాటలు ఈ యమలీల మాత్రమే. నేను 5వ తరగతి చదువుతున్నప్పుడు పేపర్లో సీతారామ శాస్త్రి గారికి నంది అవార్డు వచ్చిందని చెప్పి చదివానండి. ఆ నంది అవార్డు ఏ పాట కంటే, చిలక ఏ తోడు లేక ఎటే పమ్మ ఒంటరి నడక అన్న పాట. ఎందుకు నంది అవార్డు వచ్చింది అని ఆ పాటను మళ్ళీ పరికించి చూస్తే అందులో ఒక లైన్, లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక. ఇలాంటి వాక్యం రాయడానికి రచయితకి ఎంత శక్తి సామర్థ్యాలు కావాలో, అలాంటి వాక్యాన్ని అంగీకరించడానికి దర్శకుడికి కూడా అంత దూరదృష్టి కావాలి. అలాంటి దర్శకుడు కాబట్టి ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాల్లో పాటలన్నీ నా భూతో నా భవిష్యత్ అన్నట్టు ఉంటాయి. అలాంటి గొప్ప దర్శకుడి దగ్గర పని చేయాలి అన్న ఆ ఆకాంక్ష ఆశగా, ఆశయంగా మారి ఇవాళ అది నిజమైందంటే ఇది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఎందుకు ఎస్వి కృష్ణారెడ్డి గారి పాటలు బాగుంటాయంటే, అది వారి అదృష్టం కాదు, వారి సంగీత ప్రజ్ఞ అంతకన్నా కాదు. కోరుకునే హృదయంలో స్వచ్ఛత, కోరుకునే విషయంలో స్పష్టత బాగుంటాయి. కాబట్టి వారి పాటల్లో ఇంత నవ్యత, ఇంత నాణ్యత. ముఖ్యంగా ఈ సినిమాలో రాసిన కృష్ణం భజ అన్న పాట నా జీవితంలో నేను ఎప్పుడు అలాంటి పాటలు రాయలేదు. అలాంటి పాట రాసే అవకాశం ఇచ్చినందుకు, వారికి ఇంత మంచి ఆదరణ ఇచ్చినందుకు నిర్మాత అచ్చిరెడ్డి గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ సినిమా ఖచ్చితంగా గొప్ప విజయాన్ని అందుకుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ విరమిస్తున్నాను.